హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీవీరా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రివ్యూ కపుల్ ఫ్రెండ్లీ. మనకు తెలుసు హీరో సంతోష్ శోభన్ కి ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం అని తన లేటెస్ట్ అవుటింగ్ వచ్చిన ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇందులో మానస వారణాసి ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసింది అండ్ అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశాడు. పెయిడ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ఇంప్రెస్ చేసిందా, అసలు సినిమా ఎలా ఉంది, లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ అవర్ రివ్యూ. ఫస్ట్ అసలు కథ ఏంటంటే మన హీరో శివసాయి ప్రతాప్ ఒక బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్ ప్రాజెక్ట్ వెతుక్కుంటూ చెన్నైకి షిఫ్ట్ అవుతాడు. అక్కడ బ్రేక్ వచ్చే వరకు సర్వైవల్ కోసం బైక్ టాక్సీ రైడర్ గా వర్క్ చేస్తుంటాడు. ఇంకో పక్క మన హీరోయిన్ మిత్ర తనకి ఐటీ జాబ్ వస్తుంది కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వక చాలా టఫ్ ఫేజ్ లో ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, అసలు వీళ్ళ లైఫ్ లో ఒకరికొకరు ఎంత ఇంపార్టెంట్ గా మారారు, ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ ఎలా సెటిల్ అయ్యారు అన్నది ఈ మూవీ స్టోరీ. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ద బెస్ట్ పార్ట్ ఏంటంటే రిలయబిలిటీ. డైరెక్టర్ అశ్విన్ క్యారెక్టర్స్ ని రాసిన విధానం చాలా బాగుంది. ప్రెసెంట్ యూత్ జాబ్ కోసం పడే స్ట్రగుల్స్, ఆ ప్రెషర్ ని స్క్రీన్ మీద చూస్తుంటే అరే ఇది మన స్టోరీ లాగే ఉంది అని ఆడియన్స్ ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోతారు. హీరో హీరోయిన్ కలిసే సిచ్యువేషన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. టఫ్ సిచ్యువేషన్స్ లో పరిచయం అయ్యి అక్కడ నుండి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవడం ఇట్స్ లుక్ వెరీ అడారబుల్. ఇద్దరు కలిసి ఎఫర్ట్ పెట్టి లైఫ్ లో గ్రో అవ్వడం అండ్ ఈవెన్చువల్లీ ఒకరి మీద ఒకరికి లవ్ పుట్టడం ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా షోకేస్ చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడుకుంటే సంతోష్ శోభన్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. మనీ సంపాదించడానికి కష్టపడే ఒక యంగ్స్టర్ లా చాలా కన్విన్సింగ్ గా ఉన్నాడు. తన ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రగుల్ ని స్క్రీన్ మీద బాగా ట్రాన్స్లేట్ చేశాడు. బట్ వెయిట్, సినిమాలో అసలు షో స్టీలర్ ఎవరంటే డెఫినెట్లీ మానస వారణాసి, నో డౌట్ అబౌట్ ఇట్. మిత్ర క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ ఫ్యాబ్యులస్ అంతే. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫీమేల్ లీడ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ యాక్టింగ్. షీ ఈస్ షోర్లీ ఎ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా టెండర్ మూమెంట్స్ తో ఫేస్ మీద ఒక స్మైల్ తెప్పిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ కూడా ఈ రొమాంటిక్ సాగాకి పెద్ద సెట్. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బ్రీజీగా క్యూట్ గా వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ టోన్ అన్ఎక్స్పెక్టెడ్ గా హెవీగా మారిపోతుంది. స్టోరీలో వచ్చే మెయిన్ డెవలప్మెంట్ ని కొంచెం అబ్రప్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారని అనిపిస్తుంది. ఎమోషనల్ ట్రాన్సిషన్ ఇంకా స్మూత్ గా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ బాలేదని కాదు, బట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న వైబ్ ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యూ మైట్ ఫీల్ స్లైట్లీ డిసప్పాయింటెడ్. ట్రైలర్ చూసి ఇది ఒక ఫుల్ లెంత్ బ్రీజీ రామ్ కామ్ అనుకుంటాం, కానీ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ అయ్యేసరికి ఆడియన్స్ కొంచెం హెవీ హార్ట్ తో బయటకు వస్తారు. ఇది ఆడియన్స్ ని ముందుగా ప్రిపేర్ చేయలేదు మూవీ టీం. టెక్నికల్లీ మాట్లాడుకుంటే సినిమా చెన్నై బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ క్యారెక్టర్స్ తమిళ్లో మాట్లాడడం చాలా రియలిస్టిక్ గా అనిపించింది. జనరల్లీ మన తెలుగు మూవీస్ లో వేరే స్టేట్స్ వెళ్ళిన వాళ్ళందరూ తెలుగు మాట్లాడేస్తుంటారు, కానీ ఇందులో ఆ ఆర్గానిక్ టచ్ మెయింటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ బై దినేష్ ఇస్ బ్రిలియంట్. చెన్నై లైవ్ లొకేషన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఆల్సో డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ వర్క్ నీట్ గా ఉంది. డిఫరెంట్ టైమ్ లైన్స్ ని చూపించడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ యూస్ చేయడం ఒక మంచి క్రియేటివ్ చాయిస్. ఎడిటింగ్ కూడా మోస్ట్లీ ఫైన్. సో ఫైనల్ గా వెర్డిక్ట్ ఏంటంటే కపిల్ ఫ్రెండ్లీ ఈజ్ ఏ డీసెంట్ రొమాంటిక్ డ్రామా. సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ రిలేటబుల్ క్యారెక్టర్స్ మూవీకి మెయిన్ స్ట్రెంత్. మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ఫుల్ గా టెండర్ మూమెంట్స్ తో బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో సడన్ గా వచ్చే టోనల్ షిఫ్ట్ అండ్ ఎమోషనల్ సీన్స్ వల్ల ఫ్లో కొంచెం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ ట్రాన్సిషన్ ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉండేది. మీరు రియాలిటీకి దగ్గరగా ఉండే డ్రామాస్ ఇష్టపడితే యూ కెన్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై. మనం ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5 కి 3. మీరు ఈ సినిమా చూసారా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.